ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శనివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించిన కొందరు విద్యార్థులు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? నేను నందిని సార్. నేను నందిని. మీరు ఏ గ్రూప్ చదివారు? ఎన్ని మార్కులు సాధించారు? ఐపీసీ సార్, సెకండ్ ఇయర్. 980 వచ్చింది సార్. అవసరం మీరు రోజుకి ఎన్ని గంటలు చదివారమ్మా? 6 hours, 7 hours, 8 hours సార్. మీ ఫ్యూచర్ గోల్ ఏంటమ్మా? సార్ డాక్టర్ కావడం సార్. అంటే మీరు ఇంత మార్కులు సాధించారు, మీ పేరెంట్స్ మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారమ్మా? సార్ మంచిగా అభినందనలు వెళ్తున్నారు సార్. హ్యాపీగా ఉన్నారు సార్. అందరు బాగా ర్యాంక్ చెప్తున్నారు సార్. సార్ మీ పేరండి? రాజశేఖర్ అండి. మీ అమ్మాయి ఇప్పుడు ఇంత గొప్ప మార్కులు సాధించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ప్రతి అమ్మాయి కూడా ప్రతిభ సాధించాలని ప్రతి ఆశ. ఇప్పుడు తన ఫ్రెండ్స్ కూడా తోటి విద్యార్థి కూడా మార్కులు వచ్చినాయి. మాకు కూడా నాకు చాలా సంతోషము. నేనేమంటే ఇంకా రేపు చదివోయే విద్యార్థులు కూడా ప్రభుత్వ కళాశాలలో టౌన్ మోడల్లో కూడా మంచిగా చదవాలని ఆశిస్తున్నాను. మా పాప ఈ మార్కులు వచ్చిన ఆనందం చాలా వ్యక్తం చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మాయి డాక్టర్ కావడం తన గోల్ అంటున్నారు, మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? నేనైతే నా శక్తి కొద్దీ నేను సాధించాలని, డాక్టరే చదవాలని కోరిక ఉంది సార్. మేమైతే ప్రయత్నం చేస్తున్నాము. మా గోల్ బాగా చదవాలని. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ని ఎంచుకొని ఇంటర్ ఫలితాల్లో 977 మార్క్స్ సాధించిన లలితారాణి మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. కంగ్రాట్స్ తల్లి. మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా? సార్ ఎన్ని గంటలు అన్ని అంటే లేదు సార్, అలాంటిది ఏం లేదు. కాలేజ్లో చదివించేవారు, ఇంటికి వెళ్ళి అవే రివైజ్ చేసేవారు. మీ ఫ్యూచర్ గోల్ ఏమంటావు? గోల్ బాగా సెటిల్ అయ్యి పేరెంట్స్ ని బాగా చూసుకోవాలనేసి నా గోల్స్. మీ పేరెంట్స్ మీకు ఇంత మంచి మార్కులు సాధించడం, మీ పేరెంట్స్ ఎలాంటి సహాయ సహకారాలు అందించారు మీకు? వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు సార్. అసలు ఫోర్స్ చేయలేదు సార్, ఇలా చదవండి అలా చదవండి ఫోర్స్ చేయలేదు. చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే మేము ఇక్కడి వరకు వచ్చే వాళ్ళమే కాదు. ముందుగా మీ కంగ్రాట్స్ అండి. మీ అమ్మాయి 977 మార్క్స్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మేమైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. మాకు ఏ ఇబ్బంది పెట్టకుండా, మాకు పనులకు కానీ ఏదన్నా కానీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ కష్టపడి వాళ్ళ ఎంపీసీలో 975 మార్క్స్ సాధించిన జ్యోత్స్నం అంతా ఉన్నారు. అమ్మ నమస్తే. ముందుగా కంగ్రాట్స్ అమ్మా. మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా? 3 to 4 hours ఈవినింగ్ టైం. మీ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని లైఫ్ లో సెటిల్ అవి మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. ప్రస్తుతం ఓఏలో 956 మార్క్స్ సాధించిన విద్యార్థిని తేజస్విని మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ సార్. ఇన్ని మార్కులు సాధించావు, రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళమ్మా మీరు? రోజుకంటే ఏం లేదు సార్, పొద్దున రాత్రి సార్ వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళము. మా మేడం వాళ్ళు మా కాలేజ్లోనే చాలా బాగా చదువు చెప్పేవాళ్ళు. దానివల్ల ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాము. అంతే. మీ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? ఏం కావాలనుకుంటారు మీరు భవిష్యత్తులో? అకౌంటెన్సీ అని చదువుకుందాం అనుకుంటున్నా. కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటున్నా. తర్వాత ఏం జాబ్ వస్తే దానికి వెళ్తాను. విద్యార్థిని తేజస్విని మాతృమూర్తి రేణుక మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. అమ్మ ముందుగా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మీ అమ్మాయి ఇంత ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషం సార్. నేను చేసిన పనికి ఆ పాప చదివేకి ఫలితం దక్కిందని సంతోషపడుతున్నాను సార్. వొకేషనల్ కోర్సులో 485 మార్క్స్ సాధించిన ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థిని షేక్ సుహానా మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్స్. ఇప్పుడు 485 మార్క్స్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా అమ్మ వాళ్ళకి మా ఫ్యామిली వాళ్ళకి अच्छा हैप्पी हो रहे हैं सब जने. मेरे को 485 है बोल को बहुत खुशी हो रही. మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా? 1 घंटा नहीं तो आधा घंटा रोज. क्या तो भी हमारे मैडम क्या तो भी ये इसका होमवर्क करो बोले तो वो करो को, उसके बाद क्या तो भी पढ़ना है तो पढ़ लेती थी. మీ పేరెంట్స్ మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు? तुम्हें पढ़े तो अच्छा होता माँ, तुम्हें पढ़े तो हमारे को घर को भी अच्छा होता. सब तुम्हें पढ़ना, हमारे हमारे फ्यूचर कैसी, तुम्हारे फ्यूचर कैसी, तुम्हें पढ़े तो अच्छा होता बोल को इंकरेजमेंट देते थे. मैडम इंकरेजमेंट देते थे. अच्छा पढ़े. మీ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? ఏం కావాలనుకుంటున్నారు? चार्टेड अकाउंटेंट होना बोल को. విద్యార్థిని షేక్ సుహానా ఫాదర్ చాంద్ బాషా మనతో ఉన్నారు. నమస్తే. ముందుగా కంగ్రాట్స్ అండి. మీ అమ్మాయి 485 మార్క్స్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగా ఫీల్ అవుతున్నా సార్. చాలా సంతోషం ఉంది. బాగా ఉంది. చాలా సంతోషం.
అంటే మీ అమ్మాయి ఇన్ని మార్కులు సాధించడంలో మీరు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారండి? బాగా చేస్తున్నాం, బాగా చదువు మా అన్న. ఇంకా బాగా చదువుకొని ముందు ఫ్యూచర్ లో తల్లిదండ్రులకు సపోర్ట్ గా చేస్తుందని మాకు ఆశ ఉంది సార్. దేవుని పైన నమ్మకం పెట్టుకున్నాం మేము. నా మరదల కూతురు సార్, రెండో మరదలు కూతురు. నేను అబ్దుల్ కలాం సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రవళిక మనతో ఉన్నారు. తను ఇంటర్ ఇప్పుడు శనివారం విడుదలైన ఫలితాల్లో 465 మార్క్స్ సాధించారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. నమస్కారం. కాంగ్రెస్ తల్లి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఈ 465 మార్క్స్ సాధించారు. రోజు ఎన్ని గంటలు చదివేవారమ్మా? ఇంటికి వెళ్ళినమ్మడే చదివేవాడిని. ఇక్కడ కూడా చదివి ఇంటికి వెళ్ళి కూడా చదివేదాన్ని రోజు. ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? ఏం కావాలనుకుంటారు భవిష్యత్తులో? గవర్నమెంట్ జాబ్, హిస్టరీ లెక్చరర్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇన్ని మార్కులు సాధించారమ్మా. మీరు ఈ చదువుకు సంబంధించి మీ తల్లిదండ్రులు మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు? వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది నేను మార్కులు తెచ్చుకోవడం. వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. అంటే మీ అమ్మాయి ఇన్ని మార్కులు సాధించడంలో మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారమ్మా? నా వంతు ప్రయత్నం నేను చేసినాను సార్. ఇంటి దగ్గర చదువుకోవడం కానీ, పొద్దున్నే లేచి చదువుకోవడం కానీ, ఇక్కడికి వచ్చి బాగా చెప్తున్నారు సార్ వాళ్ళు కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్, మా ఎంకరేజ్మెంట్, పాపకి మార్కులు బాగా వచ్చినాయి. అదే హ్యాపీగా ఉంది మాకు. శనివారం తాజాగా వెలువడిన ఫలితాల్లో 978 మార్క్స్ సాధించిన రేణు విజయ మనతో ఉన్నారు. తనతో మాట్లాడతాం. అమ్మ ముందుగా కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ సార్. అమ్మ ఇన్ని మార్కులు సాధించారు, ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా. అంటే ఇప్పుడు ఇన్ని మార్కులు సాధించడం సాధారణమైన విషయం కాదమ్మా. అంటే రోజుకి ఎన్ని గంటలు చదివేవారు మీరు? ఇంటికి వెళ్ళి 3 hours సార్. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? నీట్ రాస్తాను. మీరు ఇప్పుడు ఇంత బాగా చదవడానికి మీ తల్లిదండ్రులు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారు? బాగా ఎంకరేజ్ చేశారు సార్ మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్. కాలేజ్ మంచిగా ఉంది, అంత బాగుంది సార్. కాలేజ్ ప్రోత్సాహము, కాలేజీలో ఉన్న ఉపాధ్యాయుల ప్రోత్సాహము, మా తరపున మా ప్రోత్సాహము బాగా ఇచ్చాము. సిఈసిలో 901 మార్క్స్ సాధించిన కళ్యాణ్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. బ్రదర్ ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్ని మార్కులు సాధించావు, రోజుకి ఎన్ని గంటలు చదివేవారండి? అంటే చదవాలి, ఎప్పుడైనా చదివే మనకి ఎఫెక్టివ్ చదివితే మనకి ఎక్కుతుంది. అంటే ఒక 10 గంటలు చదివి వేస్ట్ రేపు బదులు ఒక 4 గంటలు మంచిగా ఫోకస్తో చదివితే మేలు. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? సీఏ కావాలనుకుంటున్నాను. మీ పేరెంట్స్ మీకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు? మా పేరెంట్స్ అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇన్ని 986 మార్క్స్ సాధించారు అంటే దాదాపుగా 2017లో మీ కాలేజీలో ఈ మార్క్స్ వచ్చాయి. తర్వాత మళ్ళీ మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ మార్క్స్ సాధించి మీ కాలేజీకి పేరు తెచ్చారమ్మా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. రోజుకి ఎన్ని గంటలు చదివేవారమ్మా మీరు? ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు చదివేదాన్ని. అలాగే మార్నింగ్ 5 నుంచి 6 వరకు. మీ తల్లిదండ్రులు ఈ చదువు విషయంలో మీకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందించారమ్మా? చాలా బాగా అందించారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గవర్నమెంట్ మేము తెచ్చుకోలేదు, మా పరంగా అయినా మా తరపు నుంచి మీరైనా మంచిగా జాబ్ తెచ్చుకొని, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కేవలం వారు మా కోసమే, మాది యాక్చువల్గా వేరే ఊరు కొనిదేలా, మా చదువుల కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే మా నాన్న ఆటో డ్రైవర్గా వర్క్ చేస్తూ ఇంకా మమ్మల్ని చదివిస్తున్నారు. అంటే ఒక సాధారణ ఆటో డ్రైవర్ మీ డాడీ, మరి ఇంతటి మార్కులు ఎలా సాధించగలరు? అంటే ఆటో డ్రైవర్ అంటే అంతగా డబ్బు ఉండకపోవచ్చు, చాలా కష్టాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా చదివారు అసలు? అంటే మా ఇంటి పరిస్థితిని గుర్తు చేసుకొని ఇంకా ఎలాగైనా మా నాన్నకి నేను జాబ్ తెచ్చుకొని మనని బాగా చూసుకోవాలి అనేసి ఈ ఆటో ఎన్నాళ్ళని కష్టపడతారు చెప్పండి మా కోసం. అందుకే ఇంకా నేను మంచిగా చదివి జాబ్ తెచ్చుకొని మనకి ఇలాంటి కష్టం లేకుండా చూసుకోవాలి అనేసి ఇంత బాగా కష్టపడి చదివాను. ఈ ఫ్యూచర్ గోల్ ఏమమ్మా? ఏం కావాలనుకుంటారు మీరు భవిష్యత్తులో? యాక్చువల్గా నేను ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి Group 2 అలాగా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంసీ సైడ్ వెళ్తున్నా, బీటెక్ సిఎస్సి గ్రూప్ తీసుకోవాలనేసి. షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేసి. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కానీ ఉంది. మా అమ్మాయి గవర్నమెంట్ కాలేజీకే ఫస్ట్ రావడం చాలా ఆనందంగా కానీ ఉంది. మా అమ్మాయి కష్టపడినందుకు ఫలితం దక్కిందని ఆనందంగా ఉంది. మీరు మీ అమ్మాయికి ఈ చదువు విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? అంటే ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారమ్మా? చాలా చదువుకోవాలని, వాళ్ళకి ఏమి పనులు ఇంట్లో చిన్న చిన్న పనులు కానీ చెప్పకుండా నేను చదువుకే కూర్చోబెట్టేదాన్ని సార్. అది మీరు చదువుకుంటే చాలు, మాకు పని ఏం అవసరం లేదని మొత్తం పని అంతా నేను చూసుకొని వాళ్ళకి చదువుకే కేటాయించేదాన్ని సార్. గవర్నమెంట్ కాలేజీలో మన పాప మార్క్ తెచ్చుకోవడం చాలా సంతోషం ఉంది సార్. 1000కి 980 తెచ్చుకోవడం చాలా సంతోషం ఉంది గవర్నమెంట్ కాలేజీలో.
అంటే మీరు బేసిక్ గా ఒక ఆటో డ్రైవర్ అండి, అంటే ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి మీరు. మరి మీ అమ్మాయికి ఇలాంటి సహాయ సహకారం అంటే ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారు ఈ చదువు విషయంలో? నేను చదువు విషయంలో చాలా ప్రోత్సహిస్తాను సార్. నాకు కొడుకులు లేరు, 2 బిడ్డలు. ఒక టైం బీటెక్ 3rd ఇయర్ అవుతుంది, ఇంటర్ 2nd ఇయర్ అవుతుంది. రోజు నా ఆటోలో తీసుకురావాలా, కలెక్టర్ కాడ దింపాలా, మరి సాయంత్రం తీసుకుపోవాలా, ఇంటికాడ దింపాలా. అది నా బాధ్యత. ఏమి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా నేను అన్నీ చూసుకుంటుంటే బాగా చదువుకోవాలమ్మా అని చెప్తుంటే. రైట్. ఓకే. ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సి సుంకన్న మనతో ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈ అత్యుత్తమ ఫలితాలు ఏ విధంగా సాధించారో, అతను ఈ ఫలితాల వెనుక తన కృషి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మీ విద్యార్థులు అంటే మామూలు సాధారణంగా ప్రభుత్వ కళాశాల అంటే ఒక విధంగా చిన్న చూపు ఇంకా ఇప్పటికి కూడా ఉందండి. అంటే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల వైపే మొగ్గు చూపే పరిస్థితి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీ ప్రిన్సిపల్ గా మీరు ఇంతటి ఫలితాలు ఏ విధంగా సాధించగలరు? నేను ఈ ఫలితాలు సాధించడానికి నేను చదివినటువంటి ఇన్స్టిట్యూషన్ ఆధారంగా చేసుకొని నా విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణతో మంచి ఫలితాలు సాధించాలి. ఆల్రెడీ ఈ కళాశాల చేరకముందుకి ఈ కళాశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత అనేది ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఈ కాలేజీ అనేది ముఖ్యంగా ఒక లెజెండ్ కాలేజీగా, దానికి అందుకే టౌన్ మోడల్ కాలేజ్ అన్నారు. ఇది మోడల్గానే ఉండాలి, అత్యుత్తమ ఫలితాలు రావాలని కాలేజ్ డే స్టార్టింగ్ రోజు నుండి ఎండింగ్ రోజు వరకు కూడా మా విద్యార్థులను నిరంతరం అభ్యసన ప్రక్రియ, రీడింగ్, రైటింగ్, మరి అదేవిధంగా వచ్చేసి రైటింగ్లో మళ్ళీ మేము రివాల్యుయేషన్ చేసి ఎక్కడ తప్పు చేస్తున్నారని మా అధ్యాపకులు వచ్చేసి శ్రద్ధ వహించడం వల్లనే ఈ అత్యుత్తమైన మార్కులు వచ్చినాయి. మా కృతికా శుక్లా మేడం గారు సంకల్ప ప్రోగ్రాం 2 నెలలు ప్రోగ్రాం పెడితే 100 days పెడితే మేము ఆల్రెడీ 150 days ప్రోగ్రాంతో మా విద్యార్థులకు నిరంతరము పరీక్షలు లాస్ట్ 2 periods తీసుకొని చదివించడం, పరీక్షలు రాపించడం జరిగింది. ఇది అంతా కూడా వచ్చేసి నా దగ్గర పనిచేస్తున్నటువంటి నా కుటుంబమైనటువంటి నా అధ్యాపక బృందం యొక్క కృషి, మా విద్యార్థుల యొక్క శ్రమ వల్ల ఈ ఫలితాలు సాధించడం అనేది నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈ కళాశాలకు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏ కళాశాలలో కూడా ఇక్కడ సర్వీస్ చేసినంత నేను ఎప్పుడు ఆల్రెడీ సాటిస్ఫై కాలేదు. ఈ కళాశాలలో దాదాపు 4 సంవత్సరాలు అయింది. బాగా నేను సేవ చేస్తున్నాను, బాగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్ట్రెంగ్త్ను చూస్తే ఖచ్చితంగా పిల్లలకు ఏదో చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే నాకు ఒక మనసులో ఖచ్చితంగా పడుతుంది. వచ్చిన వెంటనే మా యొక్క కాలేజీలో ఎంటర్ అయితేనే ఆ యొక్క వాతావరణం అనేది పిల్లల్ని నిరంతరంగా వాళ్ళని చదివియాలని, బాగా చేయాలనే ఉద్దేశంతో మీరు నిరంతరంగా ఒక్క నిమిషము కూడా ఆల్రెడీ ఒక మధ్యాహ్నం భోజనానికి తప్పితే నిరంతరము పిల్లల కోసమే ఇక్కడ నా యొక్క నిఘా అంతా వాళ్ళపైనే ఉంటుంది. ఎందుకంటే మా ప్రిన్సిపల్ గారు నన్ను నమ్మారు కాబట్టి, ఖచ్చితంగా గంగాధర్ గారు బాగా చేస్తారని నమ్మారు కాబట్టి నిరంతరము ఏ గ్రూప్ అనకుండా ప్రతి ఒక్క పిల్లవాడి మీద ఎక్కడ బయటకు పంపకుండా నిరంతరము వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిరంతరం కృషి చేస్తున్నాం సార్. కాబట్టి చాలా సంతృప్తిగా ఉంది. కాబట్టి మాకు అదృష్టం ఉంటే ఇంకా 2-3 సంవత్సరాలు ఈ కాలేజీలో పనిచేయాలనుకుంటున్నాం సార్. 2017లో మీ ఈ కాలేజ్ సంబంధించి 986 మార్క్స్ వచ్చాయండి. అంటే దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇంటర్ ఫలితాల్లో అదే 986 మార్క్స్ వచ్చాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. రాబోయే రోజులు ఇంకా మంచి ఫలితాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అయితే మరోసారి చర్చకెక్కింది. అంటే ఈ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అయితే తాజాగా శనివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ తల్లిదండ్రులే కాదు ఈ కళాశాలకు సైతం వన్నె తెచ్చిన పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.